వాడు చూడండి ఎంత గొప్పగా వచ్చేసాడో, వచ్చేసి వాడు కైలాసాన్ని కనిపిస్తున్నాడు కింద. మీరు నేను ఊగుతున్నాం వాడి బలానికి. ఇప్పుడు సాత్విక శిష్యుని కూర్చుకున్నవాడు ఇప్పుడు ఆవిడ దెప్పి పొడిచింది. ఆ ఉపాసనని చూసైనా మీరు ఈ కోరికలు ఇవ్వకుండా ఉండద్దు. ఇంత రజోగుణ భూయిష్టమైన వారికి అంతంత కోరికలు ఇచ్చారు. సత్వగుణం లేని ఉపాసన ఇక్కడ అమ్మవారు బయటపెట్టింది లోకానికి పాఠాన్ని. సాత్విక శిష్యుని కూర్చుకున్న వారి లలిజెందే తత్ఫలమి కేమనువారము దేవ ఇత్తరిన్. ఇప్పుడు ఇలా కైలాసం ఊగిపోతుంటే పాపం మీరు నేను ఏం చేస్తానులేండి, మీరు మాత్రం ఏం చేయగలరు, మీరు ఇచ్చిన బలమేగా, ఊగండి, అలా మీరు ఊగండి, నేను ఊగుతుంటాను. వాడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో అనుగ్రహించి ఇంకా వాడు ఫోన్లే వదిలేశానని కింద నుంచి అరుస్తాడు. అరిచిన తర్వాత ఒకవేళ కళ్ళు తిరిగితే మీ తల్లోనే ముంచో గ్లాసుడు నీళ్ళు ఇస్తాను, తాగుదురుగానండి. ఆయనకి ఎలా ఉంటుంది? కడుపు మండిపోయింది శంకరుడికి. అంటే శివుడు రుద్రుడయ్యాడు. ఇది శివా రుద్రస్య భేషజీ, శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. ఇప్పుడు ఆవిడ రుద్రుణ్ణి చేసిన తర్వాత ఎవడు బలం ఇచ్చాడో ఆయనే ఆ బలం వల్ల వాడు పాడైపోయేటటువంటి శాపాన్ని వదిలేశాడు. ఇదంతా ఎంతలో జరిగిపోయిందండి? 6 పద్యాల్లో జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయింది? 2 వరాలు వాడు పాడవడానికి వచ్చాయి. ఒక్కటి వాడిని రక్షించలా. శివలింగం తీసుకెళ్ళాడు, వాడు పూజ చేయలే. వాడు బలం తెచ్చుకున్నాడు, వాడికి ఉపయోగం లేదు. శంకరుడు అన్నాడు, అని సాక్షేపముగ జగజ్జనని నుడువా. ఆక్షేపిస్తూ జగజ్జనని మాట్లాడితే ఎంత గొప్ప మాట వేశారో చూడండి. ఆవిడ వెటకారానికి భర్తనన్నది కాదు, ఆవిడ జగజ్జనని. తన బిడ్డల్ని కాపాడుకోవడానికి, దుడుకు బిడ్డల్ని శిక్షింపజేయడానికి, తండ్రి చేత శిక్షింపజేయడానికి మాట్లాడుతోంది. శృతి ప్రమాణాన్ని పద్యం కింద మారుస్తున్నారు. కాబట్టి అని సాక్షేపముగ జగజ్జననినుడువా హరుడువా అని శపించే. ఇప్పుడు ఆయన శివుడు కాదు, హరుడు. దేన్ని హరిస్తాడు? వాడి గర్వం హరించేస్తాడు. ఇప్పటి వరకు ఏ బలాన్ని చూసుకుని ఎగురుతున్నాడో ఆ బలాన్ని హరించేవాడయ్యాడు ఆయన. హరుడు వాని శపించే కృతజ్ఞుని నీటులోరి అచిరంబున నీ మదమణుగుగాక పొమ్మిక వేగనన్ అన్నాడు. ఊరే ఎంతో కాలం పట్టదులే, నీ మదం అణిగిపోతుంది, పో ఇక్కడి నుంచి అన్నాడు. ఈ ఊపుతున్న వాడికి ఈ మాట వినపడింది. నీ మదం అణిగిపోతుందంటే ఏమిటి? నీ బలం ఎందుకు పనికి రాకుండా పోతుందనేగా. అందులో పోనీ నువ్వు ఓడిపోతావు ఒక్కసారి ఎవరి చేతిలోనో అనలేదు, నీ మదం అణిగిపోతుంది అన్నాడు. నీ మదం అణిగిపోతుందంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఎవరెవరిని చూసుకుని మదిస్తున్నాడో వాళ్ళందరూ పోతారు. ఇప్పుడు శివవాక్యమనందేముంది? ఇంద్రజిత్ పోతాడు, కుంభకర్ణుడు పోతాడు, లంక పోతుంది. ఎవడు ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడో వాడు ఒక్కడే మిగులుతాడు. సత్వగుణంతో ఈశ్వరుడు రాముడని 2 ఉండవుగా లోకంలో. ఉన్నదొక్కటే పరబ్రహ్మం, రామ పరబ్రహ్మం, శివ పరబ్రహ్మం, 2 ఒక్కటే. ఎవడు రాముణ్ణి పట్టుకున్నాడో వాడు బతికిపోయాడు. ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ నశించిపోయారు. ఏమైంది నీ మదం? నీ మదానికి ఏవేవి కారణములో ఆ కారణముల వలన నీ మదం అణిగిపోతుంది, నువ్వు నశించిపోతావు. ఈ శివవాక్యాన్ని ఆధారం చేసుకునే తర్వాత శాపాలన్నీ వచ్చేసాయి వాడికి. వచ్చి ఆఖరికి వాడి బలం ఎందుకు పనికొచ్చిందంటే వాడి వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది రావణ బలం. మీరు బాగా ఆలోచించండి. రాముడు తనంత తాను ఎవరి మీద వెళ్ళి బాణాలు వేయలేదు, వీడే పంపించాడు ఒక్కొక్క బ్యాచ్ని. వీడే ముందు వెళ్ళిపోయినట్టుంటే వీడి స్వార్థం అండి. ముందు వీడు వెళ్ళిపోతే వీడే చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు బతికేద్దరేమో. అసలు వీడు వెళ్ళలేదు. ఏమిటి రాముడు రాజ్యభ్రష్టుడు, ఓ నారచీర కట్టుకుని పాదుకలు కూడా లేకుండా యుద్ధ భూమి నందు నించున్నవాడు, ఆయన్ని నిగ్రహించడానికి నేను వెళ్ళాలా అన్నాడు. ఇంద్రజిత్తుని పంపాడు. ఏమయ్యాడు? నిహతుడైపోయాడు. బుద్ధి వచ్చిందా? మదం అలాగే ఉంది. ఇది శివవాక్యమునందు శివ సంకల్పమస్తు ఆయన అన్నమాట అయిపోయింది. ఒక్కడు లేకుండా లంకాపట్టణం అంతా అయిపోయిన తర్వాత వాడు ఒక్కడు యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవడు తలకాయలు కోసుకున్నాడో వాడి తలకాయలు ఆయన కోశాడు. కోసి అలిసిపోయావు, నేడు పోయి రేపు రా యుద్ధానికి అన్నాడు. మళ్ళీ ఇచ్చాడు అవకాశం రామస్వరూపంలో. 2 ఉంటే కదండి. మీరు అలా దర్శనం చేయండి, అభేద దర్శనం చేయండి. మీరు ఒక్కసారి ఆయన హృదయం రాముడి యందు ఎలా ప్రకాశిస్తోందో. వాడు వెళ్ళాడా?
10 అడుగులు రాముడి వైపుకి వేసి రాముడి కాళ్ళ మీద పడిపోయి ఉంటే రావణుడు బతికిపోయేవాడు. ఆ మదం ఆ నాటి నుంచి ఈ నాటికి పోలా ఇన్ని దెబ్బలు తిన్నావాడికి. వాడి ఇంటికి పోయి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు నువ్వు కోసుకోక్కర్లా, నేనే కోసేస్తున్నాను అన్నాడు. ఒక్కొక్క తల చప్పున కొట్టేసి పడగొట్టేస్తే ఆఖరణ వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే మండోదరి చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది, రాముడు నిన్ను చంపలేదు అని చెప్పింది. ఎరా, ఇంతటి మహాపతివ్రతని, ఇంతటి సౌందర్య రాశిని నీ దృష్టి ఎందుంది అందం, బాహ్యమునందు లేదందం. ఇది సీతమ్మ చెప్పింది. నివర్తయమనోమర్త స్వజనే క్రియతాం మనః. నీ అనురాగము భార్య యందున్నది నిజమైతే నీ భార్య నీకు రోజుకి 1,00,000 సార్లు ముద్దొచ్చినా బెంగలేదు. అది ధార్మికమైపోయింది. వేరొక స్త్రీ యందు నీ బుద్ధి కామంతో కాని ఒక్కసారి తిరిగిందా అది నీ పతనానికి హేతు అవుతుందిరా అని చెప్పింది. వాడు విన్నాడా? వాడి మదం, నేనింత బలవంతుణ్ణి, నన్నెవడేం చేస్తాడన్నాడు. ఆవిడొచ్చి ఆఖరణంది, ఏ మదం నీ ఎందు ప్రవేశించిందో అది నిన్ను చంపేసిందిరా అన్నాడు. ఆఖరికి మండోదరి తీర్పుతో రామాయణం పూర్తయిపోయింది. కాబట్టి హరుడు పలికినటువంటి శాపవచనమే వాడిని, వాడి భార్యల్ని, వాడి బిడ్డల్ని, వాడి సైన్యాన్ని, వాడి రాజ్యాన్ని నశింపచేసింది తప్ప వాడు వృద్ధిలోకి రావడానికి పనికి రాలేదు. రెండూ కూడా. ఇది ఆనాడు చితాభూమి యందు వెలిసినటువంటి వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగము ఆనాటి నుంచి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహాన్ని ఇస్తుందిట. ఇదే వైద్యనాథుడంటే. భవము అంటే సంసారమునందు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ, అహంకారమమకారములలో పడి సొక్కిపోకుండా సాత్వికోపాసనతో కూడినటువంటి ఈశ్వర భక్తిని కృప చేసి భవసాగరము నుండి మిమ్ముద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒక్కడికి 1,000,000 జన్మలు పట్టచ్చు ఈశ్వరుణ్ణి చేరడానికి. ఒక్కడు ఒక్క జన్మలో 1 గంటలో ఈశ్వరుణ్ణి చేరిపోయిన మహాభక్తులున్నారు. కాబట్టి ఆ వైద్యనాథుణ్ణి అలా దర్శించిన వాళ్ళకి, అటువంటి మహానుభావుడివి అని నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే ఎంతలో ఉపాసన దిద్దబడాలి, ఎంతలో సత్వగుణం ఆవిర్భవించాలి. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనని రాజసిక తామసిక పూజలతో లొంగదీసుకోగలమన్న భావన మంచిది కాదు. అందుకే ఎప్పుడూ మన వాళ్ళు ఒక మాట చెప్తారు, జగద్గురువులు కనుక శంకర భగవత్పాదులు ఈ మాట చెప్పారు. నేను మీకు ఒక్క మాట చెప్పనండి. నేనైతే ఒక విషయం అనుకుంటున్నాను. కాకినాడ పట్టణ వాసులకి అస్తమానం శంకరాచార్యులు వారంటే చాలా ప్రీతితో స్తోత్రాలు చేస్తారు. నేను చెప్పిన కనకధార గురుపాదుకలని తల మీద పెట్టుకుంటాం మనం. గురుపాదుకా పూజ అని చేస్తాం.